సరేనా? అన్న నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీ ప్రాంతంలో? బీజేపీ అన్న. బీజేపీ. అవును. ఎందుకన్నా? బీజేపీ అంటే ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి మనకు మంచి పనులు కావాలంటే ఖచ్చితంగా బీజేపీ ఉండాలి. కానీ స్టేట్లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ స్టేట్లో మరింత బలం కావాలంటే ఎట్లా? కాంగ్రెస్ ఇక రాదన్న, వచ్చింది కానీ అప్పుడు ఏదో బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి ఆయన సపోర్ట్తో గెలిచింది కానీ ఇప్పుడు గెలదన్న. గెలదా? ఇవి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఉండాలా మనకు ప్రధానమంత్రిగా. మర్సాపల్లి మట్టుకు అరవింద్ ఎంతో కష్టపడి ఎవరు దేని అప్పట్లో అలా నాన్న డి శ్రీనివాస్ ఉన్నప్పుడు మా బైపాస్ శాంక్షన్ అయింది. ఆయనతో కాని పనులు కూడా ఇప్పుడు అరవింద్ మర్సాపల్లికి 131 కోట్లతోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిండు. ఓకే. అట్లా మళ్ళీ పసుపు బోర్డు తెచ్చిండు. ఆయన చేస్తేనే కొన్ని చేసిండు బాగానే. అందు ద్వారా మేము ఖచ్చితంగా బీజేపీకి వేయాలనుకుంటున్నాము. కానీ అంతకుముందు ఎంపీ కూడా మంచిగా చేసిందంట కదా. చేసిర్రు అన్న, వాళ్ళ స్వార్థం కోసం కొన్ని చేసిర్రు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సగం గంజి వాళ్ళదే ఆపుకున్నారు. అట్లా కాబట్టి వాళ్ళ ప్రవర్తన బాగాలేక వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు అరవింద్ గెలిచిండు కాబట్టి ఈయన మీద ఒక రిమార్క్ కూడా లేదు. 5 సంవత్సరాలలో ఏ ఫ్రాడింగ్ అన్నది లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా అరవింద్ గారికి ఇస్తాం ఓటు. జీవన్ రెడ్డికి కూడా ఈ ఏరియాలో బలం ఉంది, పట్టుందంటారు. జీవన్ రెడ్డి కూడా అతను మా ఏరియాలో లేడన్న, ఆయన జగిత్యాల మనిషి కాబట్టి అతనికి అక్కడనే సపోర్ట్ ఉంటుంది. మా దగ్గర అతను ఇంతవరకు అతని ముఖం కూడా చూడలే. మేము ఏదైనా మాకు నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లలో సెంట్రల్లో ఈసారి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మార్పు 10గానైనా మార్పు ప్రతి ఎక్కడ కూడా 3 సంవత్సరాలు ప్రధానమంత్రి వేయలే, ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వేయలే. ఈసారి ఖచ్చితంగా యాట్రిక్ కొట్టాలని ప్రతి ఒక్కళ్ళం మన భారతీయులం అనుకున్నాను కాబట్టి నరేంద్ర మోడీకి వేయాలి అంతే ఓటు. నరేంద్ర మోడీ చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? నరేంద్ర మోడీ చేసిన డెవలప్లు మనం ఇప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీకి ప్రతి దేశం కూడా సెల్యూట్ కొడుతుర్రు అంటే అన్న. ఇంతకుముందు మన దగ్గరనే అప్పుడు మా బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు మన దగ్గరనే హిందూ దేవాలయం కట్టాలని ఎంతో కష్టం ఉండి, ఇప్పుడు వేరే దేశాలలో కూడా అర్బన్ కంట్రీలో కూడా 25 ఎకరాలలో కట్టిండంటే అంత పెద్ద శ్రీరాముని గుడి మన నరేంద్ర మోడీ చొరవతోనే కదా. ఈ టైగర్ ఉండట్లేనే కాబట్టి అక్కడ ఏ పని నడాలన్నా కానీ మనకు నరేంద్ర మోడీ ఉండాలి అంతే. కొత్తగా మార్పు చెందితే బాగుంటుందేమో. చెందాలంటే అంత పెద్ద మనిషి లేడు కదన్న. రాహుల్ గాంధీ అతనికి అతను గెలడు కాబట్టి మనకు నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం.